అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు డివిజన్ ఆదివాసీ గిరిజనులు ఆందోళన చేశారు. ఆదివాసీ స్పెషల్ డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలని కోరారు. జీవో నెంబర్ 3 పునరుద్ధరణకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేయాలని డిమాండ్ చేశారు. దగా డిఎస్సి వద్దు, ఆదివాసీ డిఎస్సి కావాలని అన్నారు. ఆదివాసీ గిరిజన సంఘం అల్లూరు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మన్యం బంద్కు పిలుపునిచ్చారు. ఏజెన్సీ బంద్ చేయడం జరుగుతా ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దగా డిఎస్సి కేటాయించింది. ఆ దగా డిఎస్సి వద్దు, మాకు మెగా డిఎస్సి కావాలి. ఆదివాసీ నిరుద్యోగులు చాలా మంది ఉన్నారు. ఈ రోజు జీవో నెంబర్ 3ని కూడా చట్టబద్ధత కల్పించాలని చెప్పేసి, అదేవిధంగా స్థానిక ఆదివాసీలకు 100% ఉద్యోగాలు ఏజెన్సీలో స్థానికంగా ఉన్నటువంటి ఆదివాసీలకే ఇవ్వాలని చెప్పేసి తదితర డిమాండ్స్ తోటి మన్యం బంద్ చేయడం జరుగుతా ఉంది. ఒక పక్క మొత్తం ఆదివాసీ నిరుద్యోగులు ఉద్యోగాలు లేక కూలి పనులకు వెళ్తా ఉంటే, మరో పక్క జీవో నెంబర్ 3ను రద్దు చేసి ఈ రోజు చాలా దారుణంగా ఆదివాసీల పట్ల వివక్ష చూపిస్తా ఉంది ప్రభుత్వం. అందుకే మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, తక్షణమే ఏదైతే టీఎస్సీ తీర్మానం చేసిందో ఆ టీఎస్సీ తీర్మానాన్ని అసెంబ్లీలో ఆర్డినెన్స్ రూపంలో జారీ చేయాలని చెప్పేసి, ఆర్డినెన్స్ తీసుకురావాలని చెప్పేసి కూడా మేము రాష్ట్ర ప్రభుత్వం దగా డిఎస్సి పేరుతోటి 6,100 పోస్టులు తీసుకొచ్చింది. ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజన నిరుద్యోగులందరూ కూడా ఈరోజు మాకు స్పెషల్ డిఎస్సిని ప్రకటించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నారు. అదేవిధంగా ఏదైతే ఏజెన్సీ ప్రాంతంలో 100% ఉద్యోగాలు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక గిరిజన యువతకి ఇవ్వాలని చెప్పి గతంలో 3GO ఉంది. ఆ 3GOని కేంద్ర ప్రభుత్వం సహకారంతో సుప్రీంకోర్టు కొట్టేసింది. ఆ 3GOని తీసుకొచ్చే దాంట్లో కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ రూపంలో తీసుకురావాలంటే చాలా నిర్లక్ష్య ధోరణి వ్యవహరిస్తా ఉంది. దీన్ని వ్యతిరేకిస్తూ జీవో నెంబర్ 3ని ఆర్డినెన్స్ రూపంలో తీసుకురావాలని చెప్పి, ఏజెన్సీ స్పెషల్ డిఎస్సిని ప్రకటించాలని చెప్పి, ఈ రోజు పోలవరం నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించాలని చెప్పి, పోలవరం అదేవిధంగా ఉన్నటువంటి నిరుద్యోగులందరూ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పి గిరిజన సంఘం ఆధ్వర్యంలో ఈ రోజు ఏజెన్సీ చట్టబద్ధత కల్పించి స్పెషల్ డిఎస్సి పేరుతో గిరిజన యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పి ఏజెన్సీ మన్యం బంద్ రాష్ట్ర వ్యాప్తంగా విజయవంతమైంది. అందులో భాగంగానే రంపచోడవరంలో కూడా ఈ బంద్ని గిరిజన యువత అంతా కూడా విజయవంతం చేయడం జరిగింది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి గిరిజన ప్రజానీకంగా మేము ఒకటే అడుగుతా ఉన్నాం, స్పెషల్ డిఎస్సిని ప్రకటించాలి, గిరిజన యూనివర్సిటీలు ప్రకటించాలి. అందులో భాగంగానే ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నటువంటి 170 చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. చట్టబద్ధత కల్పించి స్పెషల్ డిఎస్సి పేరుతో గిరిజన యువత